వెజ్ బిర్యానీ. అవునా? సూపర్ సిస్టర్. మధ్యాహ్నం చేశారా? ఓకే. హాయ్ అందరికీ కూడా హాయ్ హాయ్ అండి. నాకైతే ఇవి ఒక్కటే వస్తాయి తప్ప నాకు ఇంకా ఏమి రావు. బొమ్మలు అయితే అవే వస్తాయి. హాయ్ వందే మాతరం బ్రదర్ గారు, నమస్తే. రేపు కాల్ చేస్తాను నీకు, ఎందుకంటే ఈరోజు నేను నిన్న కాల్ చేసినప్పుడు నేను పడుకున్నా, అందుకనే మీ కాల్ చేయలేదు. లేదో రిషి దగ్గర ఉందనుకుంటా, నాకు తెలిసి. నా దగ్గర ఉందా, వాడి దగ్గర ఉందా? రేపు కన్ఫామ్గా కాల్ చేస్తాను నీకు. అలాగే 7 మెంబర్స్ లైవ్లో ఉన్నారండి, ఒక లైక్ అనేది ఇవ్వండి. మా స్టోర్ రూమ్ మొత్తం క్లీన్ చేస్తున్నా, ఒకసారి మీకు చూపించాలి అని అనుకుంటున్నా. చూపిస్తా. ఇన్ని రోజులు అవుతుందో ఎవరికి ఈ వందే మాత్రం బ్రదర్ గారు పాపం ఒక 1 వీక్ నుంచి కాల్ చేస్తున్నారు. ఆ టైంకి నేను ఎత్తలేకపోతున్నా, అందుకనే రేపు చేద్దామని అనుకుంటున్నా. మీకు కూడా చేస్తాను సిస్టర్, మీకు కూడా చేస్తాను. సారీ అన్న, ఏమనుకో మాకు. నిద్ర ట్యాబ్లెట్లు వాడిన దగ్గర నుంచి మస్తు నిద్ర వస్తుందన్న, అసలు మామూలు నిద్ర రావట్లేదు. అలా అంటే అర్థమైంది సిస్టర్. బాయ్ అన్నట్ట, నవ్వుతున్నట్ట, స్మైల్ ఇస్తున్నట్ట, కోపం అన్నట్ట, సింబల్స్కి అర్థం. రవి తమ్ముడు గుడ్ నైట్. థ్యాంక్ యూ తమ్ముడు, లైవ్కి సపోర్ట్ చేసినందుకు. ఏమైంది సిస్టర్? అయ్యయ్యో. హాయ్. సూపర్ సూపర్ సిస్టర్. మార్నింగ్ పెట్టారా లైవ్? మార్నింగ్ పెట్టలేదు కానీ 2 గంటలకు పెట్టాను సిస్టర్ లైవ్. మార్నింగ్ ఎక్కర్లేసాను సిస్టర్. మార్నింగ్ నేను 4 o'clock పడుకున్నాను, 6:10కి అలా లేసాను. రిషి లేవలేదు, మా వారు 5:30కి లేసి వెళ్ళారు పాప, నన్ను లేపని కూడా లేపలేదు. మార్నింగ్ 6:30కి వచ్చింది నా మామ వచ్చి, వెళ్ళేసరికి 7:30 అయింది. ఆమె వెళ్ళక ముందే పడుకున్నాను, ఇంకా మా బాబు లేసే ఉన్నాడు. 11:30కి ఏమో లేసా, 11కి లేసా. హాయ్ నరసింహులు గారు, నేను బాగున్నాను, మీరు బాగున్నారు? ఏం చేస్తున్నారు? భోజనం చేయలేదు ఇంకా, చాలా రోజులైంది లైవ్కి రాక. అవును.